ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఒక చెమ్మడు నీళ్లు పోసినా పొంగిపోయి వరాలిస్తాడు ఉబ్బలింగడు. శివ అని పిలిస్తే చాలు కరిగిపోయి వరాలు ఇస్తాడు బోలాశంకరుడు. అందుకే ఆయనకి ఇష్టమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆ గంగాధరుడికి నీటితో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 10 దోషాల నివారణ అవుతాయి. ఆ పరమేశ్వరునికి పాలతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 100 దోషాలు నివారణ అవుతాయి. సదాశివుడికి పెరుగుతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 1000 దోషాలు నివారణ అవుతాయి. పరమశివునికి నెయ్యితో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 3000 దోషాలు నివారణ అవుతాయి. గౌరీపతికి తేనెతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 5000 దోషాల నివారణ అవుతాయి. మహాశివుడికి పంచదారతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 8000 దోషాల నివారణ అవుతాయి. గ్రహాధిపతికి చెరుకు రసంతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 10,000 దోషాలు నివారణ అవుతాయి. కైలాదనాథునికి మామిడి పండ్ల రసంతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 1,00,000 దోషాలు నివారణ అవుతాయి. మహేశ్వరునికి నారికేలోదకంతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 30 లక్షల దోషాలు నివారణ అవుతాయి. శంభునికి ద్రాక్ష రసంతో శ్రద్ధగా మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తే 10 కోట్ల దోషణ నివారణ అవుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఓంకారేశ్వరుడిని ఎలా పూజించినా ఎలా పిలిచినా తప్పక కరుణిస్తాడు. ఏదైనా భక్తి శ్రద్ధలతో మాత్రమే చెయ్యాలి. హంగులు ఆర్భాటాలతో చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు.